ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు మాజీ మంత్రి అంబటి రాంబాబు మద్దతు పలికారు. పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ గా ట్వీట్ చేశారు అంబటి. కాకినాడ పర్యటనలో పవన్ కళ్యాణ్ కు అధికారులు సహకరించలేదు, దీనిపై చర్యలు తీసుకోవాలంటూ ట్వీట్ చేశారు. ఇక పవన్ కళ్యాణ్ తో పాటు చంద్రబాబు, ప్రధాని మోదీలను ట్యాగ్ చేశారు అంబటి. కాకినాడ పోర్టు నుంచి పీడీఎస్ అక్రమ రవాణా అవుతున్నాయంటూ పవన్ ఫైర్ అయ్యారు. స్థానిక ఎమ్మెల్యేతో పాటు అధికారులపై ఫైర్ అయ్యారు పవన్ కళ్యాణ్. డిప్యూటీ సీఎంనైనా తనకు అధికారులు సహకరించలేదంటూ పవన్ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్కు మద్దతుగా నిలిచారు అంబటి రాంబాబు. అంబటి రాంబాబు చేసిన ట్వీట్ స్క్రీన్పై చూస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి విధి నిర్వహణ, కాకినాడ పర్యటనలో సహకరించిన కేంద్ర రాష్ట్ర అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ పవన్కు మద్దతుగా అంబటి చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. ఇక ఓవైపు కూటమి, మరోవైపు వైసీపీ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమన్నట్టుగా పరిస్థితి తయారైన నేపథ్యంలో తాజాగా వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్కు మద్దతుగా అధికారులపై విరుచుకుపడడంతో ఒక్కసారిగా ఈ ట్వీట్ ఆసక్తికరంగా చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్ పోర్టు పర్యటన నేపథ్యంలో అధికారులపై ఆయన మండిపడ్డారు. దీనిపై అంబటి స్పందించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు మద్దతుగా ఆయన ట్వీట్ చేశారు. కాకినాడ పర్యటనలో పవన్ కళ్యాణ్కు సహకరించని అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ ఈ ట్వీట్ సారాంశం. పవన్ కళ్యాణ్తో పాటు చంద్రబాబు, ప్రధాని మోదీలను కూడా అంబటి ట్యాగ్ చేయడం కోసమెరుపు. కాకినాడ పోర్టు నుంచి పీడీఎస్ అక్రమ రవాణా అవుతున్నాయంటూ పవన్ ఫైర్ అయిన సంగతి తెలిసిందే. స్థానిక ఎమ్మెల్యేతో పాటు అధికారులపై కూడా పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. డిప్యూటీ సీఎంనైనా తనకు అధికారులు సహకరించలేదంటూ పవన్ మండిపడ్డారు. ఇదే అంశంపై అంబటి రాంబాబు కూడా తన ట్వీట్లో ప్రస్తావించారు. ఒకసారి మళ్ళీ మీకు ఆ ట్వీట్ చదివి వినిపిస్తాను. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి విధి నిర్వహణ, కాకినాడ పర్యటనలో సహకరించని కేంద్ర రాష్ట్ర అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ ఆయన కోరారు. ఎట్ నరేంద్ర మోడీ, ఎట్ ఎన్సీబీఎన్ అంటూ ఆయన ఈ ట్వీట్లో వాళ్ళని కూడా కోట్ చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ సపోర్ట్గా అంబటి చేసిన ట్వీట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. స్క్రీన్పై ఆ ట్వీట్ చూడొచ్చు. పవన్ కళ్యాణ్కు మద్దతుగా మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన ట్వీట్ ఇప్పుడు ఆసక్తిని రేపుతోంది. రైట్, మా కరెస్పాండెంట్ రాజేష్ జాయిన్ అయ్యారు. రాజేష్, పవన్ కళ్యాణ్కు మద్దతుగా అంబటి రాంబాబు ట్వీట్ చేయడం ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. అసలు అంబటి ఊహించని రీతిలో పవన్కు సపోర్ట్ చేయడం ఏం జరుగుతుంది? ఖచ్చితంగా నిన్న పవన్ కళ్యాణ్ పోర్టు పర్యటన అక్కడ కాకినాడలో పీడీఎఫ్ రేషన్ సంబంధించిన విషయంలో పర్యటన చేసిన సందర్భంగా అధికారులు ఒక్కసారిగా కలవరపాటు గురయ్యారు. ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ వేసినటువంటి ప్రశ్నలు కానీ, అక్కడ అధికారిని నిలదీసిన తీరుని, స్థానిక ఎమ్మెల్యే మీద ఫైర్ అయిన విధానాలు చూస్తే అందరూ కూడా కొంత అవాక్కైన పరిస్థితి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఈ విధంగా, అంటే డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇప్పటి వరకు ఆయన ఎప్పుడు ఈ విధంగా ఆకస్మిక తనిఖీ చేయలేదు. మొదటిసారి అక్కడ పోర్టుకు వెళ్ళడం, అక్కడ పీడీఎఫ్ మాఫియా ఏ విధంగా రెచ్చిపోతుందో స్వయంగా పరిశీలించడంతో పాటు తననే కట్టడి చేసే ప్రయత్నం అక్కడ అధికారులు చేశారంటూ స్వయంగా పవన్ కళ్యాణ్ చేశారు. ఆ షిప్ ఎక్కడనేవ్వకుండా తనని అడ్డుకున్నారంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఈ అంశం మీద మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎక్స్ లో స్పందించారు. పవన్ కళ్యాణ్ సహకరించిన కేంద్ర రాష్ట్ర అధికారుల మీద నిన్న పర్యటనలో ఎవరైతే అధికారులు, సెంట్రల్ లో స్టేట్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. అయితే దీనిపైన కొన్ని భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. ఎక్స్ లో అంబటి రాంబాబుకి చాలా మంది జనసేన నేతలు, కార్యకర్తలు చాలా మంది ఆయనకి కౌంటర్ ఇస్తున్న పరిస్థితి. గతంలో ఇలాంటి అవినీతి చేసినప్పుడు అంబటి రాంబాబు ఎక్కడికి వెళ్ళాడు, అధికారులు ఉన్నప్పుడు బీభత్సంగా అక్కడ కాకినాడ పోర్టులో ద్వారంపూడి చంద్రశేఖర్ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో రేషన్ మాఫీ రెచ్చిపోయినప్పుడు అప్పుడు ఎందుకు చర్యలు తీసుకోమని అంబటి రాంబాబు ప్రశ్నించలేకపోయాడంటూ చాలా మంది ఆయనకి కౌంటర్ ఇస్తున్నటువంటి పరిస్థితి. జనసేన నేతలు కూడా ఎక్స్ ఆయన మీద కౌంటర్ ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ కి ఏం చేయాలో తెలుసు, మీరు చెప్పాల్సిన అవసరం లేదంటూ కూడా కొంతమంది నెటిజన్స్ అంబటికి కౌంటర్ ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏమైనప్పటికీ నిన్న డిప్యూటీ సీఎం పర్యటన కొంత రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వెళ్ళడం, అక్కడ ఆ విధంగా పోర్టు షిప్ వెళ్లే ప్రయత్నం చేయడం, అధికారుల మీద సీరియస్ అవ్వడం పట్ల అయితే కొంతమంది మాట్లాడుకుంటున్నారు. ఇదే విధంగా పరిపాలన కొనసాగించాలి, అధికారులు రేషన్ మాఫియా కానీ లేకపోతే అవినీతి చేసే అధికారులు భరతం పట్టాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో నిన్న అక్కడ పోర్టు సీఈఓని ఈ రోజు మంగళగిరి రావాలంటూ నిన్న పవన్ కళ్యాణ్ ఆదేశించారు. మరి కాసేపట్లోనే పోర్టు సీఈఓ పవన్ కళ్యాణ్ వచ్చి మంగళగిరిలో కలవబోతున్నారు. పూర్తిగా కాకినాడ వేదికగా, కాకినాడ కేంద్రంగా రేషన్
డ్రోన్ మాఫియా ఇతర దేశాలకు తరలి వెళ్తున్న నేపథ్యంలో అడ్డుకట్ట వేయడానికి పవన్ కళ్యాణ్ అయితే చర్యలు తీసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ నుండి కూడా అంబటి రాంబాబు లాంటి ఒక కీలక నేత, గతంలో పవన్ కళ్యాణ్ మీద విరుచుకుపడే నేత ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ గా చర్యలు తీసుకోవాలంటూ ఆయన కూడా మాట్లాడడం రాజకీయం కొంత చర్చనీయాంశం అవుతుంది. ఏదేమైనప్పటికీ అటు ప్రతిపక్షాలు ఇటు అధికార పార్టీలో నేతలు మాత్రం పవన్ కళ్యాణ్ పర్యటన మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇలా ఈ విధంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎక్కడ అవినీతి లేకుండా అధికారుల భర్తం పడడానికి ఆస్కారం ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఇదే విధంగా ముందుకు వెళ్లాలంటూ చాలా మంది అయితే మాట్లాడుకున్న సిచ్యువేషన్ అయితే ఉంది రామదాస్. రైట్, బట్ రాజేష్ అంటే ఊహించని రీతిలో అంబటి నుంచి పవన్ కు మద్దతు, అది కూడా అధికారులను విమర్శిస్తూ. సో అంటే రాజకీయంగా ఇది ఏ రకమైనటువంటి చర్చకు దారితీస్తుంది? ముఖ్యంగా అటు కూటమికి వైసీపీకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితుల్లో సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా అంబటి మద్దతు పలకడం దీనికి ఏదైనా లోతైన కారణం ఉందా? అంబటి ఎందుకు ఇలాంటి టర్న్ తీసుకున్నాడు అనుకోవచ్చు మనం? అంటే యూటర్న్ అని కాదు కానీ పవన్ కళ్యాణ్ ని కొంచెం సమర్థిస్తూ అంబటి మాట్లాడడం వెనకాల ఏమైనా ప్రత్యేక కారణాలు ఉన్నాయనే అంశం మీద కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే రాత్రి ఆయన ట్వీట్ చేశారు, ఎక్స్ట్రా పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర అధికారులు, అవినీతి చేసిన అధికారులు పవన్ కళ్యాణ్ సహకరించిన అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. అంబటి మాట్లాడడం వెనకాల రాజకీయ కారణం ఉందా, లేకపోతే కేవలం పవన్ కళ్యాణ్ కొంత ప్రైజ్ చేసే ప్రయత్నం ఏమన్నా అంబటి చేస్తున్నారని ఒక చర్చ కూడా నడుస్తుంది. ఏదేమైనప్పటికీ పవన్ కళ్యాణ్ అంటే మీరు చెప్పినట్టు ఒకప్పుడు ఏ విధంగా ఫైర్ అయ్యేవాళ్ళు అంబటి రాంబాబు చూసేవాళ్ళు. ఈ నేపథ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ మద్దతుగా అంబటి మాట్లాడడం వెనుక ఏ కారణం ఉన్నాయనే అంశం మీద ఇంకా క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే అంబటి వైసీపీలో చాలా యాక్టివ్ ఉన్నారు. ఆయన జగన్ ఫాలోవర్ గా ఉంటానని ఎప్పుడో చెప్తున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారు అంశం మీద కూడా చర్చ అయితే జరుగుతుంది రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. వైసీపీ అధినేత జగన్ కు అత్యంత సన్నిహితుడైన మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు జై కొడుతున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు మద్దతుగా అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. కాకినాడ పర్యటనలో పవన్ కళ్యాణ్ కు సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ ట్వీట్ చేసి ఆసక్తికర చర్చకు దారి లేపారు అంబటి రాంబాబు. ఇక పవన్ కళ్యాణ్తో పాటు చంద్రబాబు, ప్రధాని మోదీలను కూడా ట్యాగ్ చేశారు అంబటి. కాకినాడ పోర్ట్ నుంచి పీడీఎస్ అక్రమ రవాణా అవుతున్నాయంటూ పవన్ అధికారులపై ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్కు మద్దతుగా అంబటి రాంబాబు కొత్త చర్చకు తెరలేపారు. మొత్తం మీద ఆయన డిప్యూటీ సీఎంకు మద్దతు పలుకుతూ చేసిన ట్వీట్ ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.